హైదరాబాద్లో ఎండలు మండిపోతున్నాయి. ఉదయం 9 గంటల నుంచి సూర్యుడు ప్రతాపం చూపిస్తున్నాడు. పగటిపూట బయటకు రావాలంటే జనం భయపడుతున్నారు. ఫుడ్ డెలివరీ బాయ్స్, ఉబర్, ఓలా, ర్యాపిడో బైకర్లు సిగ్నల్స్ దగ్గర వెయిట్ చేయడం వల్ల వాహనాల ఎండ వేడికి ఇబ్బంది పడుతున్నారు. సిటీలో ఎండల తీవ్రతపై మరింత సమాచారం అనిల్ అందిస్తారు. రాష్ట్ర వ్యాప్తంగా ఎండలు దంచి కొడుతున్నాయి. ఇక హైదరాబాద్ నగరంలో కూడా ఉదయం 8 గంటల నుండే కూడా చాలా వరకు ఉష్ణోగ్రతలు అధికంగా నమోదవుతున్నాయి. దాదాపు మనకి ఇప్పటికే వాతావరణ శాఖ అధికారులు తెలుపుతున్నటువంటి వివరాల ప్రకారం చూస్తే 40 డిగ్రీల పైగా కూడా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. దీంతో చాలామంది కూడా నగరవాసులు ఇబ్బంది పడుతున్నారు. ఉక్కపోత సమస్యతో ఇటు పగలు అండ్ రాత్రి వేళలో కూడా ఇబ్బంది పడుతున్నారు. అయితే ఇక ఎక్కువగా ప్రయాణాలు చేసేవారు ఇటు ఉద్యోగరీత్యా కానీ వ్యాపారాల రీత్యా తమ పనుల నిమిత్తం బయటికి వచ్చే వారికి మాత్రం చుక్కలు కనిపిస్తున్నాయి. సో ఎండకు తీవ్రమైనటువంటి ఈ యొక్క ఉష్ణోగ్రతలు భారీగా నమోదవుతున్నాయి కాబట్టి నగరంలో వివిధ ప్రయాణాలు చేసేవారికి చుక్కలు కనిపిస్తున్నాయి. సో ప్రజెంట్ మనకి ఎక్కువగా నగరంలో చాలా సిగ్నల్స్ ఉంటాయి. ఒక ప్రదేశం నుంచి మరొక ప్రదేశానికి వెళ్ళాలంటే చాలా సిగ్నల్స్ దాటి వెళ్ళాల్సి ఉంటుంది. సో అట్లాంటి సిచ్యువేషన్లో నగరంలోని చాలా సిగ్నల్ల వద్ద కూడా వెయిట్ చేస్తున్నటువంటి ప్రయాణికులకి ఉష్ణోగ్రతలు చాలా ఇబ్బంది కలిగిస్తున్నాయి. ఇటు ఎండ వేడికి మరోవైపు వాహనాల వేడికి మాత్రం విలవిలలాడుతున్నటువంటి విజువల్స్ మనకి చూడవచ్చు. ఒకవైపు రోడ్డుపై ఉన్నటువంటి డాంబర్ హీటు ఈ ఎండకు, తర్వాత ఇంజన్ నుంచి వచ్చేటువంటి హీటుకు మరింత ఇబ్బందిగా ఇక్కడ పరిస్థితి అయితే కనిపిస్తుంది. దీంతోపాటు ఎక్కువగా అంటే చాలా లాంగ్ జర్నీ చేసేవారు దాదాపు ఒక 10 to 20 కిలోమీటర్స్ వెళ్ళాలంటే ఇంజన్ ఓవర్ హీట్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఎండ వేడికి అట్లా పరిస్థితి ఎండ వేడి ఎక్కువగా ఉంది కాబట్టి ఇటు ఇంజన్ వేడికి తర్వాత ఈ ఎండ ఉష్ణోగ్రత వేడికి మాత్రం చాలా ఇబ్బంది పడుతున్నారు. కళ్ళు మండుతున్నాయంటూ కూడా కొంతమంది చెప్తున్నటువంటి పరిస్థితి. సో ఇప్పుడే ఇలా అంటే ఉష్ణోగ్రతలు ఇంత నమోదవుతాయి. ఇంకా రానున్న రోజుల్లో అంటే మరొక 20 days or 1 monthలో ఇంకా అధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి తగు జాగ్రత్తలు తీసుకోవాల్సిందిగా కూడా ఇప్పటికే అటు వైద్యులు కూడా సూచిస్తున్నారు. కాబట్టి నగరంలోనైతే మాత్రం చాలా సిగ్నల్ల వద్ద ఇదే పరిస్థితి. కొద్దిగా పెద్దే కదా జూబ్లీ చెక్ పోస్ట్, కొద్దిగా మ్యాట్ 7 వేస్తే బాగుంటుంది. 3 minutes 5 minutes ఉంటుంది. గ్రీన్ మ్యాట్ 7 వేస్తే బాగుంటుంది. 5 minutes ఇంత ఇక్కడ కొద్దిగా తోలి చౌకి అక్కడ నాన్న చౌరస్తా ఉంది కట్టుకుంటా. చాలా దారుణంగా ఉందన్న, రోజుకి పెరుగుతుంది ఎండ తీవ్రం. నేను కృష్ణనగర్ వెళ్తున్నాను అన్న ఎండ మాత్రం దద్దరిల్లిపోతుంది అన్న, కింద పైన అంతా కారిపోతుంది. బండ్ల హీట్ ఉంది. ఏదైనా ఇక్కడ సిగ్నల్లో మ్యాట్ గీట్ కడితే మంచిగా ఉంటుందని నేను అనుకుంటున్నాను అన్న. అదే పడదా గ్రీన్ మ్యాట్ ఉంటుంది కదా చల్లగా ఉండడానికి, చాలా నిలబడలేకపోతున్నాం అన్న ఈ ఎండకి. ఎక్కువ అంటే 10:30 నుంచి స్టార్ట్ అవుతుంది కదా అన్న, రోడ్ల నుంచి మొత్తం చాలా హెవీగా ఉంటుంది ఎండ. అదే అన్న బాగానే ఉంది అన్న. ఎండాకాలం ఒక 2-3 weeks నుంచి ఇట్లే కొడుతుంది. డైలీ తిరుగుతూ ఉంటాం ఈ ఏరియాలో. చిన్నపిల్లలు జర ఇంట్లోనే ఉండాలా, కొందరు పెద్దవాళ్ళు కొంచెం బయటికి రావకండి, ఎండ సరలు ఎక్కువ ఉన్నాయి. సో ఎండలు చాలా ఎక్కువ ఉన్నాయి, మంచిగా వాటర్ తీసుకోండి. आजकल धूप बहुत है यहाँ पर हैदराबाद सिटी में. छोटे बच्चों को, बूढ़े लोगों को बहुत तकलीफ हो रही. ये धूप में लोग रोज़गार के लिए बहुत बाहर निकल रहे. थोड़ा ये सिग्नलों पे क्या है, थोड़ा वो मैट्स वगैरह कुछ बिता ले ठंड के लिए. गवर्नमेंट की तरफ से कुछ एक शेल्टर के टाइप में कुछ रहा तो बहुत अच्छी चीज़ रहती. गवर्नमेंट कुछ देखना, छोटे बच्चे रहते पतंगा उड़ा रहे, हॉलीडेज आने वाले हैं, रोडों पे खेलते रहते, बूढ़े बड़े लोग अभी निकलते बाहर, तो उनका भी ख्याल करें तो थोड़ा अच्छा रहता. और गवर्नमेंट से गुजारिश है कि सिग्नलों पे बहुत देर सिग्नल भी रह रहा है, उसकी तरफ से धूप ज़्यादा रहने से पब्लिक को बहुत तकलीफ हो रही है, तो बूढ़े बड़े लोगों को स्पेशली. మొత్తానికి నగరంలో దంచి కొడుతున్నటువంటి ఎండలకి చూసాం. సో చాలా చోట్ల ట్రాఫిక్ సిగ్నల్ వద్ద గ్రీన్ మ్యాట్ ఏర్పాటు చేయాలి, లేదంటే పరదా లాంటిది ఏర్పాటు చేస్తే కొంత ఉపశమనం కలుగుతుంది. సో ఉదయం 10:30 నుండి కూడా మధ్యాహ్నం 3:30-4 గంటల ప్రాంతం వరకు కూడా ఎండలు దంచి కొడుతున్నాయి. సో ఈ ఎండల వల్ల చాలా ఇబ్బంది అవుతుంది. ఇటు వెహికల్స్లో నుంచి వచ్చే వేడి, తర్వాత ఈ ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి. ఈ ఎండ వేడికి కూడా చాలా ఇబ్బందులు పడుతున్నాం. గ్రీన్ మ్యాట్ కానీ పరదా లాంటివి ఏర్పాటు చేస్తే కొంత ఉపశమనం కలుగుద్ది, కొంత నీడకు ఉండి తమ గమ్యస్థానాలకు చేరుకోవచ్చు అంటూ కూడా చెప్తున్నారు. వీడియో జర్నలిస్ట్ అనిల్తో, అనిల్ V6 న్యూస్, హైదరాబాద్.